ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. అమెరికాలోని భారతీయులకు అగ్రరాజ్యం షాక్. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం. యుఎస్ కు అక్రమంగా వెళ్లిన వలసదారులను డిపోర్ట్ చేస్తున్న బడైన్ సర్కార్. 2024లో 1,60,000 మంది డిపోర్ట్. తాజాగా 500 స్పెషల్ ఫ్లైట్ లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ డిపోర్టేషన్ ప్రోగ్రామ్. ఇందులో భారతీయులే ఎక్కువని సమాచారం. అమెరికా వెళ్లాలని అక్కడి స్థిరపడి డాలర్స్ సంపాదించాలని కల భారతీయుల నానాడికి పెరిగిపోతోందని చెప్పుకోవచ్చు. చట్ట ప్రకారం అగ్రరాజ్యంలో అడుగుపెట్టడం కుదరని పక్షంలో దొడ్డిదారిలో వెళ్లేందుకు మన పిల్లలు వెనకాడటం లేదు. ఇలాంటి సాహసాలు చేసి అక్కడి బోర్డర్ సెక్యూరిటీ, ఇమిగ్రేషన్ అధికారులకు చిక్కి జైల్లో మగ్గుతున్న వారి సంఖ్య కూడా భారీగానే పెరిగిపోతోంది. ఈ ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకునే వారు సైతం ఇటీవలి కాలంలో పెరుగుతున్నారు. ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నా మన దేశంలోని యువత అక్రమ మార్గాల్లో అమెరికాకు వెళ్లే ప్రయత్నాలను మాత్రం మారడం లేదు. తాజాగా అక్రమంగా అమెరికాలో ఉంటున్న భారతీయులకు అక్కడి ప్రభుత్వం దేశం నుంచి బహిష్కరించింది. చట్ట వ్యతిరేకంగా అమెరికాలో ఉంటున్న వీరిని తిరిగి భారత్ కు పంపించేందుకు చార్టర్ ఫ్లైట్ ను వినియోగించినట్లుగా యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది. అమెరికాలో ఉండడానికి చట్టపరమైన ఆధారాలు, పత్రాలు లేని భారతీయులను వెనక్కి పంపుతున్నట్లుగా యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ తెలిపింది. అక్రమ వలసలను తగ్గించడానికి, మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం ఇతర అంతర్జాతీయ భాగస్వాములతో నిరంతరం టచ్ లో ఉంటున్నట్లుగా యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ వెల్లడించింది. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయ వలసదారులను చార్టర్ ఫ్లైట్స్ లో తిరిగి భారత్ కు పంపించింది బైడెన్ సర్కార్. దీనికి భారత ప్రభుత్వం సహకరిస్తోందని అక్టోబర్ 22న ఒక చార్టర్డ్ విమానాన్ని భారత్ కు పంపినట్లుగా చెప్పింది. చట్టవిరుద్ధంగా ఉంటున్న భారతీయులను వేగంగా వారి స్వదేశానికి తరలిస్తామని తెలిపింది. వలస వచ్చిన ప్రజలు స్మగ్లర్ల చేతిలో బందీలు కాకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ చర్యలు కఠినమైన సరిహద్దు సమస్యలను పరిష్కరించడం, అక్రమ వలసలను నియంత్రించడంతో పాటు చట్టబద్దమైన వలసల మార్గాలను ప్రోత్సహించేందుకనని అమెరికా వెల్లడించింది. ఈ మేరకు ఆయా దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టుగా వివరించింది. అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారుల్లో భారతీయులు 3వ స్థానంలో ఉంది. కెనడా, మెక్సికోల నుంచి ప్రతి ఏటా వేలాది మంది భారతీయులు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారని గణాంకాలు చెప్తున్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి దాదాపు 1,60,000 మంది వ్యక్తులను అమెరికా బహిష్కరించింది. వారిలో భారత్తో పాటు కొలంబియా, ఈక్వెడార్, పెరు, ఈజిప్ట్, మారిటానియా, సెనెగల్, ఉజ్బెకిస్తాన్, చైనా దేశాల పౌరులున్నారు. ఇందుకోసం యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ, యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో 500కి పైగా ప్రత్యేక విమానాలను నడిపినట్లుగా సమాచారం. అమెరికాలోని భారతీయులకు అగ్రరాజ్యం షాక్. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం. యుఎస్ కు అక్రమంగా వెళ్లిన వలసదారులను డిపోర్ట్ చేస్తున్న బడైన్ సర్కార్. 2024లో 1,60,000 మంది డిపోర్ట్. తాజాగా 500 స్పెషల్ ఫ్లైట్ లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ డిపోర్టేషన్ ప్రోగ్రామ్. ఇందులో భారతీయులే ఎక్కువని సమాచారం. అమెరికా వెళ్లాలని అక్కడి స్థిరపడి డాలర్స్ సంపాదించాలని కల భారతీయుల నానాడికి పెరిగిపోతోందని చెప్పుకోవచ్చు. చట్ట ప్రకారం అగ్రరాజ్యంలో అడుగుపెట్టడం కుదరని పక్షంలో దొడ్డిదారిలో వెళ్లేందుకు మన పిల్లలు వెనకాడటం లేదు. ఇలాంటి సాహసాలు చేసి అక్కడి బోర్డర్ సెక్యూరిటీ, ఇమిగ్రేషన్ అధికారులకు చిక్కి జైల్లో మగ్గుతున్న వారి సంఖ్య కూడా భారీగానే పెరిగిపోతోంది. ఈ ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకునే వారు సైతం ఇటీవలి కాలంలో పెరుగుతున్నారు. ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నా మన దేశంలోని యువత అక్రమ మార్గాల్లో అమెరికాకు వెళ్లే ప్రయత్నాలను మాత్రం మారడం లేదు. తాజాగా అక్రమంగా అమెరికాలో ఉంటున్న భారతీయులకు అక్కడి ప్రభుత్వం దేశం నుంచి బహిష్కరించింది. చట్ట వ్యతిరేకంగా అమెరికాలో ఉంటున్న వీరిని తిరిగి భారత్ కు పంపించేందుకు చార్టర్ ఫ్లైట్ ను వినియోగించినట్లుగా యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది. అమెరికాలో ఉండడానికి చట్టపరమైన ఆధారాలు, పత్రాలు లేని భారతీయులను వెనక్కి పంపుతున్నట్లుగా యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ తెలిపింది. అక్రమ వలసలను తగ్గించడానికి, మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం ఇతర అంతర్జాతీయ భాగస్వాములతో నిరంతరం
టచ్లో ఉంటున్నట్లుగా యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ వెల్లడించింది. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయ వలసదారులను చార్టర్ ఫ్లైట్స్ లో తిరిగి భారత్ కు పంపించింది బైడెన్ సర్కార్. దీనికి భారత ప్రభుత్వం సహకరిస్తోందని అక్టోబర్ 22న ఒక చార్టర్డ్ విమానాన్ని భారత్ కు పంపినట్లుగా చెప్పింది. చట్టవిరుద్ధంగా ఉంటున్న భారతీయులను వేగంగా వారి స్వదేశానికి తరలిస్తామని తెలిపింది. వలస వచ్చిన ప్రజలు స్మగ్లర్ల చేతిలో బందీలు కాకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ చర్యలు కఠినమైన సరిహద్దు సమస్యలను పరిష్కరించడం, అక్రమ వలసలను నియంత్రించడంతో పాటు చట్టబద్దమైన వలసల మార్గాలను ప్రోత్సహించేందుకనని అమెరికా వెల్లడించింది. ఈ మేరకు ఆయా దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టుగా వివరించింది. అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారులు భారతీయులు 3వ స్థానంలో ఉంది. కెనడా, మెక్సికోల నుంచి ప్రతి ఏటా వేలాది మంది భారతీయులు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారని గణాంకాలు చెప్తున్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి దాదాపు 1,60,000 మంది వ్యక్తులను అమెరికా బహిష్కరించింది. వారిలో భారత్తో పాటు కొలంబియా, ఈక్వెడార్, పెరు, ఈజిప్ట్, మారిటానియా, సెనెగల్, ఉజ్బెకిస్తాన్, చైనా దేశాల పౌరులున్నారు. ఇందుకోసం యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ, యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో 500కి పైగా ప్రత్యేక విమానాలను నడిపినట్లుగా సమాచారం. అమెరికాలోని భారతీయులకు అగ్రరాజ్యం షాక్. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం. యుఎస్ కు అక్రమంగా వెళ్లిన వలసదారులను డిపోర్ట్ చేస్తున్న బైడెన్ సర్కార్ 2024లో 1,60,000 మంది డిపోర్ట్. తాజాగా 500 స్పెషల్ ఫ్లైట్లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ డిపోర్టేషన్ ప్రోగ్రాం. ఇందులో భారతీయులే ఎక్కువని సమాచారం. అమెరికా వెళ్లాలని, అక్కడి స్థిరపడి డాలర్స్ సంపాదించాలని కల భారతీయులు నానాడికి పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. చట్ట ప్రకారం అగ్రరాజ్యంలో అడుగుపెట్టడం కుదరని పక్షంలో దొడ్డిదారిలో వెళ్లేందుకు మన పిల్లలు వెనకాడటం లేదు. ఇలాంటి సాహసాలు చేసి అక్కడి బోర్డర్ సెక్యూరిటీ, ఇమిగ్రేషన్ అధికారులకు చిక్కి జైల్లో మగ్గుతున్న వారి సంఖ్య కూడా భారీగానే పెరిగిపోతోంది. ఈ ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకునే వారు సైతం ఇటీవలి కాలంలో పెరుగుతున్నారు. ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నా మన దేశంలోని యువత అక్రమ మార్గాల్లో అమెరికాకు వెళ్లే ప్రయత్నాలను మాత్రం మారడం లేదు. తాజాగా అక్రమంగా అమెరికాలో ఉంటున్న భారతీయులకు అక్కడి ప్రభుత్వం దేశం నుంచి బహిష్కరించింది. చట్ట వ్యతిరేకంగా అమెరికాలో ఉంటున్న వీరిని తిరిగి భారత్ కు పంపించేందుకు చార్టర్ ఫ్లైట్ ను వినియోగించినట్లుగా యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ తెలిపింది. అమెరికాలో ఉండడానికి చట్టపరమైన ఆధారాలు, పత్రాలు లేని భారతీయులను వెనక్కి పంపుతున్నట్లుగా యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ తెలిపింది. అక్రమ వలసలను తగ్గించడానికి, మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం ఇతర అంతర్జాతీయ భాగస్వాములతో నిరంతరం టచ్లో ఉంటున్నట్లుగా యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ వెల్లడించింది. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయ వలసదారులను చార్టర్ ఫ్లైట్స్ లో తిరిగి భారత్ కు పంపించింది బైడెన్ సర్కార్. దీనికి భారత ప్రభుత్వం సహకరిస్తోందని అక్టోబర్ 22న ఒక చార్టర్డ్ విమానాన్ని భారత్ కు పంపినట్లుగా చెప్పింది. చట్టవిరుద్ధంగా ఉంటున్న భారతీయులను వేగంగా వారి స్వదేశానికి తరలిస్తామని తెలిపింది. వలస వచ్చిన ప్రజలు స్మగ్లర్ల చేతిలో బందీలు కాకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ చర్యలు కఠినమైన సరిహద్దు సమస్యలను పరిష్కరించడం, అక్రమ వలసలను నియంత్రించడంతో పాటు చట్టబద్దమైన వలసల మార్గాలను ప్రోత్సహించేందుకనని అమెరికా వెల్లడించింది. ఈ మేరకు ఆయా దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టుగా వివరించింది. అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారులు భారతీయులు 3వ స్థానంలో ఉంది. కెనడా, మెక్సికోల నుంచి ప్రతి ఏటా వేలాది మంది భారతీయులు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారని గణాంకాలు చెప్తున్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి దాదాపు 1,60,000 మంది వ్యక్తులను అమెరికా బహిష్కరించింది. వారిలో భారత్తో పాటు కొలంబియా, ఈక్వెడార్, పెరు, ఈజిప్ట్, మారిటానియా, సెనెగల్, ఉజ్బెకిస్తాన్, చైనా దేశాల పౌరులున్నారు. ఇందుకోసం యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ, యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో 500కి పైగా ప్రత్యేక విమానాలను నడిపినట్లుగా సమాచారం.